హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. నేనైతే మా హస్బెండ్ బయటికి తీసుకెళ్తున్నారు. సో రెడీ అయ్యానండి. సో చిన్న పాప అయితే కనుక మినీ ట్యాంక్ బండి ఉంది. సో మినీ ట్యాంక్ బండికి అయితే ఫస్ట్ వెళ్తున్నామండి. సో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు బోనాలు ఉత్సవాలు అన్నీ చూసుకోవచ్చు. సో ఈరోజు పాప కూడా బోనం ఎత్తుకుందండి. సో అది కూడా మీకు ఫోటో పెడతాను, వీడియో అయితే పెట్టలేదు. సో ఇప్పుడైతే కనుక మినీ ట్యాంక్ బండికి అయితే వచ్చేసామండి. సో మినీ ట్యాంక్ బండి అంటే నేను 23 ఇయర్స్ బ్యాక్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళమండి. మా ఫ్రెండ్ శ్వేత అనే అమ్మాయి నేను. సో తను మరాఠీ బ్రాహ్మిన్స్ అనమాట. ఆ అమ్మాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేది కదా, ఎందుకంటే నాకు ఫస్ట్లో కొత్త ఎక్కడికి వెళ్ళడం అన్నది నాకు తెలియదు. తను ఇక్కడ తీసుకొచ్చేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాటరు అది క్లియర్గా కనిపించేది. అప్పుడు మొక్కలు అవి ఉండే కాదు, ఇప్పుడైతే మొత్తం మొక్కలు అవి పెంచేశారు. బట్ ఇక్కడ అందరూ కూడా వాకింగ్ జాగింగ్ అన్నీ చేస్తున్నారండి. సో ఇంతకుముందు అదే చేసేవారు, అలాగే వచ్చేవారు కాదంటే ఇప్పుడు చాలా బాగా నీట్గా అంతా బాగా చేశారు. ఫస్ట్లో మా హస్బెండ్ ఇక్కడికి వెళ్దామంటే ఏముంటుంది అక్కడ, ఏమీ ఉండదు ఎందుకు అనేవారు. బట్ వాళ్ళు చూసి నిజమే నువ్వు చెప్పింది ఇక్కడ చాలా బాగుంది అని అంటున్నారన్నమాట. సో పిల్లలు గేమ్స్ ఆడుకొని అవన్నీ ఉన్నాయండి. సో మా చిన్న పాప గేమ్స్ ఆడుకోవడంలో బిజీ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు శ్వేతనే గుర్తుకొస్తుంది అన్నమాట. శ్వేత నన్ను అత్తమాత ఇక్కడ తీసుకొచ్చేది. అండ్ ఇంకోటి ఏంటంటే పానీపూరి తినేసి ఇక్కడికి వచ్చి కాసేపు స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళే వాళ్ళము. అండ్ నాకు తనే గుర్తుకు వస్తుంది. తనను పట్టుకోవాలని, తనను ఎట్లయినా వెతికి పట్టుకోవాలని చెప్పేసి నేను మా హస్బెండ్ని అడిగితే పాపం చాలా సండేస్ తిప్పారు. కానీ వాళ్ళ ఓన్ హౌసే కానీ అక్కడంతా అపార్ట్మెంట్స్ వచ్చేసి తను దొరకలేదండి. సో తిరిగి అయితే ప్రయాణం మనం వెళ్ళిపోతున్నాము. సో ఇంకా బోనాల ఉత్సవాలు చూసుకొని ఇంటికి వెళ్ళచ్చు. నెక్స్ట్ ఏంటంటే పెద్ద పాప కూడా వచ్చేస్తుంది. పెద్ద పాపను కూడా మళ్ళీ తీసుకురావాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే కనుక బయలుదేరిపోతున్నాం. కట్ట కింద నుంచి రోడ్డు మాట పక్కన అంతా కూడా అందరూ ఆడవాళ్ళందరూ కూడా కాయగూరల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, బొండాలు అమ్ముకునే వాళ్ళు, అలాగే నిమ్మ పండ్లు, చాలామంది లేడీస్ ఎక్కువ ఉన్నారన్నమాట బిజినెస్ చేసుకునే వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే కాలేజీ ఫ్రెండ్స్ అయినా దొరుకుతారేమో కలుద్దాం అనుకున్నానండి. సో వాళ్ళు కూడా కలవడానికి కుదరలేదు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఉమాదేవి, పాంచజని. సో ఉమాదేవి దొరకలేదు, కానీ పాంచజని ఏంటంటే టెంపుల్ పక్కన హౌస్ వాళ్ళది. సో ఆ టెంపుల్ పక్కన బాగా గుర్తుంది కాబట్టి మా హస్బెండ్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు. సో టెంపుల్ దగ్గర వాళ్ళ బ్రదర్ దొరికారు, నాకు కనిపించారు. సో ఆయన్ని అడిగితే తన పర్సనల్ నెంబర్ ఇచ్చారనమాట. సో ఆ నెంబర్ దొరికినప్పుడు చూడాలి, మా హస్బెండ్ మా పాప నన్ను తెగ వెలిగిపోతుంది ముఖం అని తెగ ఆట పట్టించేశారనమాట. సో హ్యాపీ డేస్ అండి. కాలేజీ డేస్ అంటే ఎవరికైనా సంతోషకరమైన హ్యాపీ డేసే కదా, వాటిని ఎలా మర్చిపోతామండి, వాళ్ళని మర్చిపోలేం కదా. సో తనతో కాల్ చేసి మాట్లాడినప్పుడు నా ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే అసలు మీరు అస్సలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయండి నాకు. తనతో మాట్లాడుతుంటే ఇన్నేళ్లకు నేను ఎలా గుర్తున్నానే అంది. సో ఇది కట్టమైసమ్మ గుడి అండి. సో కింద నుంచి వెళ్తున్నాం మనం. తనైతే మాత్రం చాలా ఇదిగా మాట్లాడింది, కానీ ఇద్దరం ఇప్పటి వరకు మీట్ అవ్వలేదు. బట్ ఫోన్స్ అయితే చేసుకుంటాము, వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటామండి. సో మనం కట్ట కింద నుంచి అయితే వెళ్తున్నామండి. బోనాలకి చూసారు కదా, లైటింగ్ అయ్యి చాలా బాగా చేశారు ఉత్సవాల కోసం. చూస్తున్నారు కదా, ఇదంతా మీకు చూపించాలని నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నానండి బండి మీద. సో నెక్స్ట్ ఏంటంటే మిగిలిన ఫ్రెండ్స్ కూడా దొరికితే బాగుండు అనుకుంటున్నాను. చూద్దాం, ఒకవేళ దొరికితే ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతానండి. వాళ్ళు కూడా దొరికితే వాళ్ళతో, ఎందుకంటే ఈ మధ్యన చాలామంది గెట్ టుగెదర్ అని అలాగని చాలామంది కలుస్తున్నారు. కానీ మా అమ్మాయి బోనం ఎత్తుకున్న ఫోటో అండి. సో పాపనైతే తీసుకురావడానికి ఇంటికి వచ్చామండి. సో పాపను తీసుకుని అయితే బయలుదేరుతున్నాం మళ్ళీని బయటికి. ఎందుకంటే పిల్లలకే సరదా కదండి ఇలాంటివన్నీ అంటే, అందుకని పాపకి చూపిద్దామనేసి తీసుకెళ్తున్నమాట పెద్ద పాపను కూడాని. సో హ్యాపీగా డ్యాన్స్లు అయితే చేస్తున్నారండి, చాలా బాగుంది. కానీ డీజే సౌండ్స్ అవి అంటే ఛానల్లో మనకి ఏంటంటే కాపీరైట్స్ పడిపోతాయి కదా, స్ట్రైక్ అవి పడితే నాకు అందుకని భయం అండి. అందుకనే నేను సౌండ్ మ్యూట్లో పెట్టేసి మీతో మాట్లాడుతున్నాను అన్నమాట. సౌండ్ చాలా దారుణంగా ఉందన్నమాట, అంత గట్టిగా వస్తున్నాయి. సో లైటింగ్ అయ్యి చూడండి, జనం అయితే మాత్రం చాలామంది ఉన్నారు, అందరూ బయట ఉన్నారు. డ్యాన్స్లు అయితే మాత్రం అమ్మాయిలు చాలా బాగా చేస్తున్నారు చూడండి మీరు.
అసలు ఎక్కడ ఒకళ్ళు కూడా లై తప్పట్లేదు, అంత బాగా చేస్తున్నారండి. సో ఇంకా అమ్మవార్లు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా వస్తూ వెళ్తూ ఉంటాయన్నమాట. సో వీలైతే మీకు అంతసేపు ఉండగలిగితే కనుక మీకు అవి కూడా చూపిస్తాను, వస్తాయి. సో ఇక్కడ అమ్మాయిలు అయితే డ్యాన్స్ అయితే సూపర్గా చేస్తున్నారండి. సో మేమైతే కనుక మా నాకు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, ఆంధ్రాలోనూ ఉన్నారు. సో ఆంధ్రాలో ఇంచుమించుగా వెళ్ళినప్పుడు కలవడానికి అవకాశం ఉన్నా కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వేరే వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళిపోయారు అందరూనండి. సో ఎవరు కూడా గమ్మున మీట్ అవ్వడానికి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఎక్కడ దొరకట్లేదు. చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నాను కానీ దొరకట్లేదండి నాకు. ఒక జ్యోతి, ఆంధ్రాలో అయితే జ్యోతి అనే అమ్మాయి దొరికింది. సో వాళ్ళ ఫాదరు మా ఫాదరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో అందువల్ల తను దొరికింది నాకు. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే కలిస్తే కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకుంటానికి వాళ్ళవి మనం వాళ్ళకి షేర్ చేసుకుని హ్యాపీనెస్ ఉంటుంది కదండి. ఎవరైనా అదే కదా కోరుకుంటారు. సో నేను కూడా ట్రై చేస్తాను, ఇంకా కాలేజీ డేస్ ఫ్రెండ్స్ ఎవరైనా దొరుకుతారేమో అని ట్రై చేస్తాను. బట్ నాకేంటంటే ఈ మధ్యన హెల్త్ ఇష్యూ వచ్చాక బయటకు వెళ్ళడం తగ్గిపోయిందండి, ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నాను. అందువల్ల ఇంకా ఫ్రెండ్స్ కోసం తిరగడం కూడా ఆగిపోయిందనమాట. లేకపోతే మా ఫ్రెండ్ మా హస్బెండ్ అసలు ఏమనేవారు కాదు. సో సండే మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ని వెతకడానికి వెళ్ళేదాన్ని, మా హస్బెండే తీసుకెళ్ళేవారు. సో ఇంటికైతే వచ్చేసామండి. మా పాప అయితే కనుక ఇవాళ బోనం ఎత్తుకుందనమాట. బోనం ఎత్తుకుంది టెంపుల్ దగ్గరికి అయితే అది కూడా నేను వీడియో చేసి పెట్టానండి. సో మీరు అందరూ దాన్ని కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉన్నది అన్నది కూడా చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఇవన్నీ కూడా వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఇంకా మంచి ఇంకా ప్రోగ్రామ్స్ వీలైనంత వరకు తీసి ఇంకా పెడుతూ ఉంటానండి. సో ఎందుకో వీళ్ళు డ్యాన్స్ అయితే ఆపారు. లైటింగ్ అయితే చూడండి, చాలా చాలా బాగుంది కదా లైటింగు. సో వేరే టైప్లో డ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. చూసి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇవైతే మన బోనాల ఉత్సవాల గురించి మీ అందరికీ ఇక్కడ జరిగిన వాటి గురించి అయితే చెప్పడం, చూపించడం అయితే జరిగిందండి. ఇంకా మంచిగా ఏమైనా నాకు వీడియో మీ దగ్గర తీసుకురాగలిగితే అలాగే చేసి మీ అందరి దగ్గరికి వీడియోస్ అయితే తీసుకొచ్చి చూపిస్తానండి. ఇంకా ఏంటంటే మనకి బోనాలు టైంలో అంటే మనకి ఆషాఢం వెళ్ళలేక శ్రావణ స్టార్టింగు అండ్ వరలక్ష్మి వ్రతాలు, పూజలు, తొలి ఏకాదశి ఫస్ట్ స్టార్టింగ్ అండి. అక్కడి నుంచి అన్నీ కూడా మనకి పూజలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మళ్ళీ వరలక్ష్మి వ్రతం ఉంది. సో దానికి సంబంధించినవి కూడా మీ అందరికీ నేను వీడియోస్ సెండ్ చేస్తూ ఉంటానండి. ఇంకా ఇక్కడ అయితే మాత్రం లైటింగ్ చూడండి, చాలా చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చిందండి లైటింగ్ అయితే కనుక. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎలా ఉంది, అలాగే మా ఫ్రెండ్స్ గురించి మీ అందరికీ చెప్పాను కదా. సో మీరేమనుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉన్నారా, మీ ఫ్రెండ్స్ ఉంటే మళ్ళీ మీ ఫ్రెండ్స్ని కలిసారా అన్న విషయాన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నాకు చాలా విలువైనదండి. అలాగే మీరు చూస్తే ఇలా ఉంది అక్క, బాగుంది అక్క అని పెట్టిన ప్రతి వీడియో నాకు చాలా నచ్చుతుందండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.